హాయ్ ఈ వీడియోలో మనం రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనీష్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్తే ఒక అమ్మాయికి అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా మారుతుంది అండ్ వాళ్ళు తరచూ బయట కలవడం మొదలు పెడతారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరు ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఎంటర్ అవుతారు. లేటర్ ఆన్ వాళ్ళకి డిస్ప్యూట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అబ్బాయి మీద అండ్ వాళ్ళ ఫాదర్ మీద కంప్లైంట్ ఇస్తుంది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని పోలీసులు ఐపీసీ 376 రేప్ కింద, 313 ఫోర్స్డ్ అబార్షన్ అమ్మాయిని బలవంతం పెట్టి అబార్షన్ చేయించారని, 323 వాలంటరీలీ కాజింగ్ హర్ట్ అమ్మాయిని కొట్టారని, 504 తిట్టారని, 506 అమ్మాయిని బెదిరించారని, భయపెట్టారని అండ్ SC/ST కేసెస్ నమోదు చేస్తారు. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు అండ్ CRPC 164 ప్రకారం మ్యాజిస్ట్రేట్ని అమ్మాయి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. ఆ అమ్మాయి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరయ్యి ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడని, తర్వాత ఆ పరిచయం ఫ్రెండ్షిప్గా మారిందని, ఆ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి నచ్చాడని అండ్ షీ హ్యాడ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్ అని, ఆ తర్వాత వాళ్ళిద్దరూ బయట తిరిగారని, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని సెక్షువల్ రిలేషన్షిప్ కోసం అడిగాడని, ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో ఆ అబ్బాయి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేశాడని, చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నదని, లేటర్ ఆన్ ఆమె ప్రెగ్నెంట్ అయిందని, ఆ ప్రెగ్నెన్సీని ఆ అబ్బాయి ఫోర్స్ఫుల్గా అబార్ట్ చేయించాడని, చాలా సందర్భాల్లో ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాడని, ఆ అమ్మాయి అతనికి జాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలని చెప్పిందని, తరువాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు అతను పెళ్లి చేసుకొని అన్నాడని 50 lakhs డిమాండ్ చేశాడని, ఆ అమ్మాయితో అవసరం తీరిపోయింది కాబట్టి పెళ్లికి ఒప్పుకోలేదని, ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకు ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆయన కూడా పట్టించుకోలేదని అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ అమ్మాయినే తిట్టాడని చెప్పి, ఇంతకు మించి మ్యాజిస్ట్రేట్ దగ్గర చెప్పాల్సింది ఏం లేదని చెప్పి ఆ అమ్మాయి స్టేట్మెంట్స్ ఇచ్చింది. సో పోలీస్ వాళ్ళు ఆ అమ్మాయి స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని విట్నెస్ని ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేశారు. ఆ ప్రిపేర్ చేసిన ఛార్జ్ షీట్ని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఆ అబ్బాయికి అండ్ వాళ్ళ నాన్నకి కోర్టులో అటెండ్ అయ్యి ట్రయల్ జరుపుకోవాలని చెప్పి చెప్తుంది. అయితే ఆ అబ్బాయి లోయర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీద హైకోర్టులో క్వాష్ చేస్తాడు, ఇది ఫాల్స్ కేసు అని. హైకోర్టు ఏం చెప్తుందంటే పార్షియల్గా దాన్ని క్వాష్ చేస్తుంది. అంటే వాళ్ళ నాన్నని ఆ కేసులో నుంచి తీసేస్తుంది కానీ అతన్ని మాత్రం ట్రయల్ ఫేస్ చేయమని చెప్తుంది. సో అతను హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీద సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు ఇందులో మెయిన్గా 3 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న ఈ ఫిజికల్ రిలేషన్షిప్ కన్సెన్చువల్లా కాదా అని, అంటే విత్ కన్సెంట్ జరిగిందా లేదా అనేది. కన్సెంట్ అంటే తెలుగులో ఆమోదము లేదా సమ్మతి, ఆ అమ్మాయి యొక్క ఆమోదంతో జరిగిందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. SC/ST యాక్ట్కి సంబంధించి సెక్షన్స్ ఏమన్నా ఇన్వోక్ అయి ఉన్నాయా లేదా, అతని మీద లోయర్ కోర్టులో ట్రయల్ జరగాలా లేదా, ఈ 3 క్వశ్చన్స్ సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేసింది. దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అతను సెక్షువల్ బెనిఫిట్స్ కోసం ప్రామిస్ చేశాడా, లేదు ప్రామిస్ చేసిన తర్వాత అది నిలబెట్టుకోలేకపోయాడా, దీన్ని బేస్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫిజికల్ రిలేషన్షిప్ కన్సెన్షువల్లా కాదా అన్నది డిసైడ్ చేసింది. ఇందులో ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్స్, లోయర్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమున్నాయంటే అతను చాలాసార్లు మ్యారేజ్ చేసుకుందామని అన్నాడని, అయితే ఆ అమ్మాయే అతన్ని ఆపిందని, ఇది ఒకటి. అండ్ ఆ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి నచ్చాడని, షీ హ్యాడ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్ అని. ఈ 2 క్వశ్చన్స్ బేస్ చేసుకొని అతను ప్రామిస్ చేసింది జెన్యూన్ ప్రామిసే, ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోయాడు, సో ఇది కన్సెన్షువల్ సెక్స్. అండ్ సెకండ్ క్వశ్చన్ SC/ST యాక్ట్కి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టు ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్స్ మీదే రిలై అయింది. ఆ అమ్మాయి అందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆ యాక్ట్ని ఇన్వోక్ చేసే విధంగా లేదని, ఆ సెక్షన్కి సంబంధించి కేసులు పెట్టడానికి లేదని చెప్పి ఆ పాయింట్ని కొట్టేసింది. తర్వాత మూడవది, ఈ కేసుకు సంబంధించి లోయర్ కోర్టులో ట్రయల్ జరగాలే లేదా అంటే లోయర్ కోర్ట్ అండ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని సెట్ అసైడ్ చేయమని చెప్పి, ఇందులో ఉన్న ఏ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ కావని చెప్పి మొత్తానికే కేసును కొట్టేసింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ కేస్. అండ్ ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో. సో యూత్, బీ కేర్ఫుల్, వాచ్ అవుట్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.